హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు దొండకాయ ఫ్రై చేసి చూపిస్తాను. చేసుకొని తిని కామెంట్స్ రాయండి ఎలా ఉందని. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఫస్ట్ శుభ్రంగా కడిగి కట్ చేసిన దొండకాయలు ఇవి 1/4 కేజీ. కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఆయిల్లో బాగా మగ్గించాలన్నమాట, ఉప్పు పసుపు వేసి. ఇంకా నీళ్ళు ఒక్క చుక్క నీళ్ళు వేయొద్దండి, తగినంత ఉప్పు వేసుకోండి, పసుపు వేయండి, మూత పెట్టండి. మధ్యలో అలాగ కలుపుతూ ఉండండి మర్చిపోకుండా, లేదంటే మాడిపోతుంది. అసలు ఈ కర్రీ అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది చూడండి. అప్పుడప్పుడు బోర్ కొడుతుంది కదా, పప్పు తినాలనిపించదు, ఇంకా ఏమి తినాలనిపించదు, ఎట్లనో ఉంటుంది కదా నోరు. ఏదైనా మంచిగా స్పైసీగా టేస్టీగా తినాలనిపిస్తుంటుంది కదా, అప్పుడు తినాలన్నమాట ఈ కర్రీ. నిజంగా చెప్తున్నాను చూడండి, ఎంత బాగుందంటే సూపర్ వచ్చింది టేస్ట్. ఇదిగోండి ఇప్పుడు ఏం చేసినానంటే సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసాను అనమాట. ఎందుకంటే ఇలా మధ్యలో మాడగొట్టకుండా కలిపి తగినంత కారం వేసుకోండి. మీకు స్పైసీ కావాలా కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు మీరు చప్పగా తినే వాళ్ళైతే కొంచెం వేసుకోండి. నేనైతే బాగా కారం ఎక్కువ తింటాను కాబట్టి నేను ఇదిగోండి ఈ మాత్రం వేసుకున్నాను. చాలా బాగుంది. రైస్లో అయితే ఇంక అస్సలు తింటుంటే ఉంది చూడండి. మటన్ కర్రీ కూడా పనికిరాదు, అంత బాగుందన్నమాట. నేను చెప్పడం కాదు, మీరు చేసుకొని తినండి. నీళ్ళు వేయకూడదు, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఉప్పు పసుపులో మగ్గించిన తర్వాత ఆనియన్ వేయాలి. ఆనియన్ ఫస్ట్ వేయొద్దండి, వేయడం వల్ల మాడిపోతాయి ఆనియన్. కాబట్టి బాగా మగ్గిన తర్వాత ముక్కలు, అప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్ వేయాలన్నమాట. చూడండి ఎంత బాగుందో తెలుసా. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. నిజంగా మంచి కర్రీ. ఇట్లాంటివి చేసుకొని తిని కడుపు నిండా కొంచెం వాకింగ్ చేయండి, హ్యాపీగా ఉండండి. బాయ్.